నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చాలా దగ్గరలో ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. మరి ఏపీపీఎస్సీ ఎగ్జామ్ని దృష్టిలో పెట్టుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ మనం ఒక కరెంట్ అఫైర్స్ రౌండప్ చేశాము. దానికి మీరు ఇచ్చిన అనూహ్యమైన రెస్పాన్స్ ఏదైతే ఉందో దానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఈ వీడియోకి కూడా అటువంటి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తున్నాము. నేను ఎందుకు ఆ విధంగా అంటున్నాను అంటే ఈ వీడియో కూడా ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండప్. దిస్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద పార్ట్ 2 ఆఫ్ ద ఆల్రెడీ డిస్కస్డ్ ఏపీ కరెంట్ అఫైర్స్ రౌండప్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గడిచిన కొన్ని నెలల్లో లేదు గడిచిన కొద్ది కాలంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన సమాచారం, వాటికి సంబంధించిన ప్రశ్నలు, అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటు శాసనసభ అవ్వచ్చు, లేదు అటు విధాన పరిషత్ అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అవ్వచ్చు, వీటి యొక్క చైర్మన్లు, వీటి యొక్క డెప్యూటీ స్పీకర్లు, అలానే సమాచార సంఘం యొక్క ముఖ్య అధ్యక్షులు, లేదు ద చైర్మన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆర్ ద చీఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎన్నికల సంఘం యొక్క అధ్యక్షులు, ఇలా వీటన్నిటి గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఈ సమాచారం గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దిస్ వీడియో విల్ డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్ for the people or aspirants who are preparing or appearing for APPSC Group 2 and also for Group 1 as well. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. విల్ టాక్ అబౌట్ ఆల్ ద డీటెయిల్స్. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రౌండప్ పార్ట్ 1 వీడియో ఉంది. దిస్ ఇస్ గోన్ బి పార్ట్ 2. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏపీ పథకాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇలా వీటి మీద కూడా వీడియోస్ చేస్తున్నాం అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ మీకు వాటి గురించి తెలియకపోయినట్టయితే అవి కూడా వెళ్ళి చూడండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొంచెం కొద్దో గొప్ప కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ముందు దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలిసి ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క చిహ్నాన్ని మనం గమనిస్తే రాష్ట్ర వృక్షం. ఇప్పుడు మన దేశానికి నేషనల్ ట్రీ ఏది అని అంటే మర్రి చెట్టు, బానియన్ ట్రీ. అలా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర వృక్షం స్టేట్ ట్రీ ఏది అని అంటే వేప చెట్టు, నీమ్ ట్రీ. అలానే రాష్ట్ర పుష్పం స్టేట్ ఫ్లవర్. ఇప్పుడు ఉదాహరణకి నేషనల్ ఫ్లవర్ ఏది అని అంటే లోటస్ అని చెప్తాం, కలువ పువ్వు. అలా రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురించి మాట్లాడుతాం మనం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది వచ్చేసి మల్లె పువ్వు అంటే జాస్మిన్. తర్వాత రాష్ట్ర జంతువు మనం ఒకవేళ భారతదేశానికి సంబంధించి గమనిస్తే రాయల్ బెంగాల్ టైగర్. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గమనిస్తే కృష్ణ జింక, దీన్నే బ్లాక్ బక్ అని కూడా పిలుస్తారు. రాష్ట్ర పక్షి మన దేశానికి జాతీయ పక్షి ఏది అని అంటే మయూరం, నెమలి. అలా మన రాష్ట్రానికి పక్షి ఏది అని అంటే రామచిలుక. సో స్టేట్ ట్రీ వేప చెట్టు, నీమ్ ట్రీ. స్టేట్ ఫ్లవర్ మల్లె పువ్వు, జాస్మిన్. స్టేట్ యానిమల్ కృష్ణ జింక, బ్లాక్ బక్. స్టేట్ బర్డ్ రామచిలుక, ప్యారెట్. ఆన్ దట్ నోట్ లెట్స్ గెట్ ఇంటూ ఫర్దర్ మోర్ కరెంట్ అఫైర్స్ రౌండప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఈ రౌండప్ వీడియో ఏదైతే ఉందో దీంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని కరెంట్ అఫైర్స్ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా ఉంటాయి, కొన్ని జస్ట్ పీస్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్గా ఉంటాయి అనమాట. సో ఇట్స్ లైక్ అ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ థింగ్స్. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. సో మొదటిది ఇవాళ మనం డిస్కస్ చేయబోతే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ రౌండప్కి సంబంధించి గమనిస్తే చిరుధాన్యాల ఎగుమతుల్లో 7వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. చిరుధాన్యాలు అంటే ఏంటి? మిల్లెట్స్. ఇప్పుడు మామూలుగా మనం ఎంతసేపు సీరియల్స్ మీద, పల్సెస్ మీద, అదేనండి ధాన్యాలు, పప్పు దినుసుల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అయితే 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అంటే అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ద UN has recognized 2023 as the International Year of Millets. ఆ విధంగా కన్సిడర్ చేయమని ప్రపోజల్ పెట్టింది ఎవరు? మన భారతదేశం. అలానే ఈ మిల్లెట్స్కి సంబంధించి మిల్లెట్స్ని శ్రీ అన్న అని కూడా పిలుస్తున్నారు అనమాట. కొన్నిసార్లు శ్రీ అన్న అంటున్నారు, కొన్నిసార్లు శ్రీ అన్న అంటున్నారు. బేసిక్గా దేవుడి యొక్క పదార్థం అన్న విధంగా దాన్ని పరిగణిస్తూ ఉన్నారు. అలానే మిల్లెట్స్కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ డ్రాట్ రెసిస్టెంట్. అంటే ఎక్కువగా వర్షాలు పడకపోయినా, ఎక్కువగా నీటి లభ్యత లేకపోయినా స్టిల్ దే కెన్ గ్రో క్వైట్ వెల్. ఎస్పెషల్లీ ఎక్కడైతే వ్యవసాయం చేయడం కొంచెం కొద్దో గొప్ప కష్టంగా ఉంటుందో అలాంటి ప్రాంతాల్లో ఈ చిరుధాన్యాలు బాగా పండుతాయి. సో వాటికి సంబంధించి ఎగుమతుల్లో 7వ స్థానంలో ఉందంట ఆంధ్రప్రదేశ్. ఎగుమతులు, దిగుమతులు. ఎగుమతులు అంటే ఏంటి? ఎక్స్పోర్ట్స్, ఇక్కడి నుంచి వేరే చోటకి పంపించడం. దిగుమతి అంటే దించుకోవడం, అంటే ఇంపోర్ట్ అనమాట. సో ఎక్స్పోర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్లో ఉంది. దట్ ఈస్ ద థింగ్. 2022-23వ సంవత్సరానికి సంబంధించి చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. సో ఇప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్ ఏ స్టేట్లో ఉందన్న మ్యాటర్ ఆఫ్ కంటెన్షన్ కూడా వస్తుంది కాబట్టి
ఫస్ట్ ప్లేస్లో గుజరాత్, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర, థర్డ్ బీహార్, ఫోర్త్ పశ్చిమ బెంగాల్, ఫిఫ్త్ తెలంగాణ, సిక్స్త్ తమిళనాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇన్ జనరల్గా మనం ఈ జొన్నలు ఇవన్నీ అన్నప్పుడల్లా మనకి వెంటనే రాజస్థాన్ గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే టాప్ 7లో అసలు రాజస్థాన్ రాష్ట్రమే లేదు. దట్ ఈస్ రియల్లీ క్వైట్ సర్ప్రైజింగ్. బట్ ఏది ఏమైనా ఫస్ట్ గుజరాత్, సెకండ్ మహారాష్ట్ర, రెండు వెస్టర్న్ స్టేట్స్, తర్వాత బీహారు, పశ్చిమ బెంగాల్ అ బిట్ టువర్డ్స్ ద ఈస్ట్, దెన్ కమ్స్ తెలంగాణ, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, ద సదర్న్ స్టేట్స్ అనమాట. సో ఏదేమైనా 5 తెలంగాణ, 7 ఆంధ్రప్రదేశ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 2 ఆడ్ నెంబర్సే. ఈ విధంగా వెల్లడించిన మంత్రిత్వ శాఖ ఏది అనంటే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. తర్వాత అంశం వచ్చేసి పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్కు 5వ స్థానం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మేబీ కొన్నిసార్లు ఆర్టికల్స్ అటు ఇటుగా ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిపోర్ట్ని కన్సిడర్ చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నా అవన్నీ కూడా గవర్నమెంట్ రిపోర్ట్స్ ఆధారంగా ఉన్నాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 5వ స్థానంలో నిలిచింది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఏంటిది, చిరుధాన్యాల ఎగుమతి ఏదైతే ఉందో, అంటే ఏవైతే మిల్లెట్స్ యొక్క ఎక్స్పోర్టేషన్ జరుగుతుందో దాంట్లో ఆంధ్రప్రదేశ్ 7th ప్లేస్ అన్నాం. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ యొక్క ప్రొడక్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఉత్పాదన లేదు ఉత్పత్తి గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ 5వ స్థానం. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది విత్ 11.7%. తర్వాత మధ్యప్రదేశ్ 10.8%, ఉత్తరప్రదేశ్ 9.7%, మహారాష్ట్ర 9.6%. ఈ 4 రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కన్నా ముందున్నాయి. ఏంటో అవి పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. 5th ఈజ్ ఆంధ్రప్రదేశ్. మరి పండ్లు కూరగాయల యొక్క ఉత్పాదనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5వ స్థానంలో ఉంది, బాగానే ఉంది. మరి కొన్ని మిగిలిన అంశాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ర్యాంకులు ఏంటో గమనిస్తే లైవ్ స్టాక్ ఉత్పత్తిలోను, అంటే లైవ్ స్టాక్ ప్రొడక్షన్ బేసిక్గా మాంసం వీటికి సంబంధించిన ఉత్పాదన మనం గమనిస్తే 7.9% వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. విత్ అ కాంట్రిబ్యూషన్ ఆఫ్ 7.9% టు ద లైవ్ స్టాక్ ప్రొడక్షన్, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ అట్ నెంబర్ 4. అలానే మత్స్య ఉత్పత్తుల్లో, అంటే ఫిష్ ప్రొడక్షన్ అవ్వచ్చు లేదు ఫిషరీస్ ప్రొడక్షన్ అవ్వచ్చు, దానికి సంబంధించి దేశంలో 40% వాటాతో ఏపీ ఈజ్ ఎట్ టాప్. ఆబ్వియస్లీ 40% ఒక స్టేట్ నుంచి వస్తుందంటే ఇంక ఊహించుకోండి, ఇట్ హ్యాస్ టు బి ఎట్ ద టాప్ ఫర్ షూర్. మత్స్య ఉత్పత్తుల్లో మత్స్య ఉత్పాదన ఏదైతే ఉందో, ఫిష్ ప్రొడక్షన్ లేదు ఫిషరీస్ ప్రొడక్షన్ లేదు ఫిష్ రిలేటెడ్ థింగ్ ఏదైతే ఉందో, బేసిక్గా 2015-16 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలోనే కొనసాగుతోంది. 10 ఏళ్లలో మత్స్య ఉత్పత్తిలో రాష్ట్ర వాటా 17.7, పోని మనం ఒకటి గుర్తుపెట్టుకోవడానికి 18 అనుకున్నా, 18 నుంచి 40% ఎగబాకింది విత్ 40% వాటా. 2020-23 డేటాను మనం కన్సిడర్ చేస్తున్నాం ఇక్కడ. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఫిష్ ప్రొడక్షన్లో కంట్రీ మొత్తం ఎంతైతే ఫిష్ ప్రొడక్షన్ జరుగుతుందో వాటిల్లో 40% ఓన్లీ ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తుంది. సో దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో అబౌట్ ఇట్. అలానే అరటి ఉత్పత్తిలోను, ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ బనానా ప్రొడక్షన్, 2014-15 నుంచి ఏపీ ప్రథమ స్థానంలోనే నిలుస్తుంది. సో గడిచిన 9-10 సంవత్సరాల్లో లేదు 7-8 సంవత్సరాల్లో వేటిల్లో ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్గా టాప్ 1లో ఉంది అంటే, ఒకటి అరటి ఉత్పత్తిలో 2014-15 నుంచి ఏపీ టాప్లోనే ఉంది. అలానే ఫిషరీస్ లేదు మత్స్య ఉత్పత్తుల్లో 2015-16 సంవత్సరం నుంచి కంటిన్యూస్గా టాప్లోనే ఉంది. జాతీయ స్థాయిలో మొత్తం స్థూల అదనపు విలువలో, దీన్నే ఇంగ్లీష్లో జీవీఏ అంటారు, అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్. దీంట్లో వ్యవసాయం, అటవీ, మత్స్య ఉత్పత్తుల వాటా 2011-12 సంవత్సరంలో 18.5% ఉంటే 2021 నాటికి అది 20.3% పెరిగింది. సో బేసిక్గా గ్రాస్ వాల్యూ ఒకవేళ మన అగ్రికల్చర్ని, ఫారెస్ట్ ప్రొడక్ట్స్ని, అలానే ఫిషరీస్ లేదు ఫిష్ ప్రొడక్షన్ లేదు ఫిష్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ని గమనిస్తే కనుక ఇండియా ఈజ్ యాక్చువల్లీ పుట్టింగ్ మోర్ ఇన్ టు దట్. సో ఆబ్వియస్లీ అరటి ఒక విధంగా చెప్పాలి అంటే వ్యవసాయం కిందకే వస్తుంది, ఈవెన్ దో ఇట్స్ అ బిట్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ హార్టికల్చర్ అని కన్సిడర్ చేసిన, అలానే ఫిషరీస్ కిందకే వస్తుంది. సో దట్స్ అ క్లియర్ ఇండికేషన్. గుర్తుపెట్టుకోండి, లైవ్ స్టాక్లో ఆంధ్రప్రదేశ్ 4th ప్లేస్లో ఉంది. అలానే మత్స్య ఉత్పత్తుల్లో ఫస్ట్, తర్వాత అరటి ఉత్పత్తుల్లో ఫస్ట్, అలానే పండ్లు కూరగాయల ఉత్పత్తిలో 5th. దెన్ కమ్స్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్, ఉత్తమ పోలీసు స్టేషన్గా హనుమంతునిపాడు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని హనుమంతునిపాడు అని ఒక ప్రాంతం ఉంది. ఈ హనుమంతునిపాడు పోలీసు స్టేషన్ ఏదైతే ఉందో 2022 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్గా గుర్తించబడింది. ఇంతకీ గుర్తించింది ఎవరంట? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఇట్ ఈస్ నాట్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ విచ్ హ్యాస్ ఐడెంటిఫైడ్ దిస్.
ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తించబడింది కాబట్టి ఇట్ గెయిన్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెన్స్, ఈవెన్ మోర్ ప్రామినెన్స్. సో ఉత్తమ పోలీస్ స్టేషన్, బెస్ట్ పోలీస్ స్టేషన్గా 2022లో ప్రకాశం డిస్ట్రిక్ట్లోని హనుమంతునిపాడు. అదే మనం ఒకవేళ 2023ని కన్సిడర్ చేస్తే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్, అక్కడ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ గారిది. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో 2022వ సంవత్సరానికి గాను హనుమంతునిపాడు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 2023వ సంవత్సరం రాజేంద్ర నగర్, సైబరాబాద్ పోలీస్ జోన్, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. 2022 ఆంధ్ర, 2023 తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని పీస్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, అలానే రీసెంట్ అప్డేట్స్ మనం గమనిస్తే 2022-23వ సంవత్సరంలో జాతీయ రహదారుల నిర్మాణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ద హైవేస్ కన్స్ట్రక్షన్, NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో జాతీయ రహదారులు అంటే నేషనల్ హైవేస్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. అయితే 2022-2023 ఈ పర్టిక్యులర్ ఇయర్కి సంబంధించి ఎక్కువ పొడవున లేదు ఎక్కువ జాతీయ రహదారులు ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వాటి యొక్క నిర్మాణం ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ స్థానంలో జరుగుతుంది. అండ్ ఏపీ ఇస్ అట్ టాప్ 1. గుర్తుపెట్టుకోవాలి. రిమెంబర్, ఎక్కడో 7వ స్థానం 8వ స్థానం వస్తే మేబీ దానికి అంత ప్రామినెన్స్ ఉండకపోవచ్చు, అంటిల్ అండ్ అన్లెస్ ద సెక్టర్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్వైట్ ప్రామినెంట్. బట్ ఏ రంగమైనా సరే ఫస్ట్ వచ్చిందంటే మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని తీరాలి. అవినీతిపై ఫిర్యాదులకు ACB నెంబర్ ఎంత? అఫ్ కోర్స్ దిస్ ఇస్ అగైన్ ఏ పీస్ ఆఫ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, బట్ కన్సిడరింగ్ ఇట్స్ రీసెంట్ హ్యాపెనింగ్. సో ఏదైనా ఒకవేళ అవినీతి జరుగుతుంది, కరప్షన్ జరుగుతుంది, దానికి సంబంధించి ఒకవేళ మీరు యాంటీ కరప్షన్ బ్యూరోకి కాల్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అని అంటే 14,400కి కాల్ చేయాలి. 14400. దట్ ఈస్ ద థింగ్ అనమాట. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీ ప్రాజెక్ట్ ఏదైతుందో దానికి గౌతమ్ రెడ్డి గారి పేరు పెట్టారు. సో ఇప్పుడు దాన్ని నెల్లూరు సంగం బ్యారేజ్ అని పిలవకుండా గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పిలుస్తారు. అలానే నెల్లూరు బ్యారేజ్ అవుతుందో దాన్ని నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు మీద మార్చేశారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజ్కి ఏమో గౌతమ్ రెడ్డి గారి పేరు, నెల్లూరు బ్యారేజ్నేమో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరుతో పిలుస్తున్నారనమాట. అలానే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి అనుకూలమైన 10 రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ కూడా ఎంపికైంది. ఇక్కడ మనం 2 విషయాలు గమనించాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ని ఏవైతే 10 స్టేట్స్గా సెలెక్ట్ చేశారో ఆ 10 స్టేట్స్లో ఒక రాష్ట్రం. వేరాజ్ ఇప్పుడు కొంతమందికి గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో అర్థం కాదు. డోంట్ వరీ, విల్ టాక్ అబౌట్ ఇట్. సో బేసిక్గా పునరుత్పాదక శక్తి వనరులు వీటి గురించి మాట్లాడుతుంటాం కదా మనం, రెన్యూబుల్ ఎనర్జీ. ఈ రెన్యూబుల్ ఎనర్జీలో ఒక విధంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫ్యూయల్స్ ఈజ్ గ్రీన్ హైడ్రోజన్. బికాస్ హైడ్రోజన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో, హైడ్రోజన్ ఇంధనం ఏదైతే ఉందో అది పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. ఇట్ ఈస్ ఓన్లీ ద కార్బన్ విచ్ డస్ దట్. కార్బన్ మట్టుకే ఆ విధంగా క్రియేట్ చేస్తుంది కాలుష్యాన్ని. ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఎందుకు పిలుస్తున్నారంటే మీరు అనొచ్చు వేరే ఏదైనా రంగుల హైడ్రోజన్ ఉందా అంటే ఎస్ అఫ్ కోర్స్, బ్లాక్ హైడ్రోజన్ ఉంది, బ్రౌన్ హైడ్రోజన్ ఉంది, బ్లూ హైడ్రోజన్ ఉంది, గ్రీన్ హైడ్రోజన్ ఉంది. వెల్, వీటన్నిటి గురించి నేను చెప్పను, బట్ ఐ విల్ గివ్ యూ అ థింగ్. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, బ్లాక్ హైడ్రోజన్ అంటే ఏంటి, బ్రౌన్ హైడ్రోజన్ అంటే ఏంటి, లేదు బ్లూ హైడ్రోజన్ అంటే ఏంటి, ఇలా ఇంకా వేరే ఇతర రంగుల హైడ్రోజన్లు ఏమన్నా ఉంటే ఒకవేళ వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ దానికి సంబంధించి ఒక డీటెయిల్డ్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ వీడియో ఉంది. వీలైతే ఇక్కడ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఐ కార్డ్స్లో దాని యొక్క లింక్ ఇస్తాము, మర్చిపోకుండా వెళ్ళి చూడండి, మీకు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది. సరే, అదంతా వదిలేండి మాస్టర్, అట్లీస్ట్ గ్రీన్ హైడ్రోజన్ గురించి చెప్పండి అంటే పవన శక్తిని కానీ సౌరశక్తిని కానీ అంటే విండ్ ఎనర్జీని కానీ సోలార్ ఎనర్జీని కానీ ఉపయోగించి ఒకవేళ హైడ్రోజన్ ఉత్పాదన జరిపితే దానిని గ్రీన్ హైడ్రోజన్ అంటారు. మామూలుగా గ్రీన్ అంటే ఏంటి, పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించకుండా ఎటువంటి విధంగా కూడా కాలుష్యం జరపకుండా చేస్తే దాన్ని గ్రీన్ ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తారు, అవునా కదా? సో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ రెండు కూడా పొల్యూషన్ ఏం క్రియేట్ చేయవు కదా. సో ఈ రెండింటి ద్వారా ఏదైతే శక్తి ఉత్పాదన జరుగుతుందో బేసిక్గా ఆ శక్తిని హైడ్రోజన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి. హైడ్రోజన్ ఎనర్జీ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు, బేసిక్గా వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తే మనకి హైడ్రోజన్ అలానే ఆక్సిజన్ వస్తాయి. ఆక్సిజన్ మనకి ప్రాబ్లం లేదు బికాజ్ ఇట్స్ ప్రాణవాయువు. ఈ హైడ్రోజన్ ఆ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో లేదు ఏదైతే ఎనర్జీ ఉందో మనకు అది ఇస్తుంది అనమాట. సో బేసిక్గా వాళ్ళు క్లీన్ ఎనర్జీని యూజ్ చేసి హైడ్రోజన్ జనరేట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటున్నారు. అలా ఒకవేళ కోల్ని ప్రొడ్యూస్ చేసి లేదు కోల్ని ఉపయోగించి, కోల్ని మన వల్ల ప్రొడ్యూస్ చేస్తున్న నా పిచ్చి కాకపోతే కోల్ని ఉపయోగించి ఒకవేళ హైడ్రోజన్ తయారు చేస్తే దట్ విడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద బ్లాక్ హైడ్రోజన్ అనమాట. సో ఇందాక చెప్పాను కదా,
వీటి గురించి ఒకవేళ పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ ఎ వీడియో, మర్చిపోకుండా వీడియో చూడండి. బికాస్ గ్రీన్ హైడ్రోజన్కి సపోర్టివ్గా ఉన్న ఇతర హైడ్రోజన్ రకాలేంటి, లేదు వీటినే బ్లూ హైడ్రోజన్ అంటారా, లేదు దీన్నే బ్లాక్ హైడ్రోజన్ అంటారా, ఇందులో సరైన అంశం ఏదైనా అలా కూడా అడగచ్చు. యూ నెవర్ నో. సో దట్ ఈస్ ద థింగ్. సో అందుకని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అనుకూలమైన 10 రాష్ట్రాలు ఏమున్నాయి, హైడ్రోజన్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందులో ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇప్పుడు మనకి ఒక ప్రశ్న వచ్చింది. దేశంలో NABH గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రి ఏది? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే NABH అంటే ఏంటి? NABH అంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్. దీన్ని NADH అంటారు. మరొకసారి చదవండి. నేషనల్, N ఫర్ నేషనల్ ఇన్ జనరల్గా అందరికి గుర్తుంటుంది. A ఫర్ అక్రెడిటేషన్ అంటే ఒక విధంగా గుర్తింపునివ్వడం అనమాట. బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, దీన్ని అంతా కూడా H కిందకి ఆన్సర్ చేస్తున్నారు. B ఫర్ బోర్డు, A ఫర్ అక్రెడిటేషన్, NABH. ఈ NABH మన ఇందాక అనుకున్న అక్రెడిటేషన్ అంటే గుర్తింపు అని. సో గుర్తింపు ఇచ్చిందంట. సో ఏం గుర్తింపు ఇచ్చిందంట? ఒక హాస్పిటల్కి గుర్తింపు ఇచ్చింది. అది ఏం గుర్తింపు ఇస్తుందో కూడా తెలుసుకుందాం. కానీ ఆ విధంగా తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రి ఏది? విచ్ ఈస్ ద ఫస్ట్ గవర్నమెంట్ మెంటల్ రిలేటెడ్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో వాటికి సంబంధించిన హాస్పిటల్ ఇది అని. సో విశాఖపట్నంలోని 2 ఆసుపత్రులు, ఛాతీ సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రి, చెస్ట్ రిలేటెడ్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది, అలానే మానసిక ఆరోగ్య ఆసుపత్రి. 2 హాస్పిటల్స్, ఒకటిగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. విశాఖపట్నంలోని ఛాతీ సాంక్రమిక వ్యాధుల ఆసుపత్రి, మానసిక ఆరోగ్య ఆసుపత్రి, ఈ రెండిటికి కూడా ఈ అక్రెడిటేషన్ లభించింది. అయితే రోగులకు అందిస్తున్న అత్యుత్తమ వైద్య సేవలకి గాను నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఈ గుర్తింపు ఇచ్చింది. తద్వారా దేశంలోనే NABH గుర్తింపు పొందిన తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్య ఆసుపత్రిగా విశాఖ మానసిక ఆసుపత్రి రికార్డును కైవసం చేసుకుంది. సో ఇక్కడ బేసిక్గా 2 హాస్పిటల్స్ ఉన్నాయా? ఈ ఛాతీ అంటే చెస్ట్కి రిలేటెడ్ సంబంధించిన హాస్పిటల్. ఇండియాలో దీనికన్నా ముందు వేరే చెస్ట్ హాస్పిటల్స్కి NABH రికగ్నిషన్ వచ్చింది. కానీ మానసిక ఆరోగ్య ఆసుపత్రి కింద మనం పరిగణిస్తే కనుక దిస్ ఈజ్ ద ఫస్ట్. ఎక్కడ ఉంది? విశాఖపట్నంలో. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్. ఇట్ హ్యాస్ ఇట్స్ ప్రామినెన్స్. అండ్ ఇక్కడ ఒక చిన్న ట్రికీ ట్విస్ట్ ఉంది, జాగ్రత్త ఫోకస్ చేయండి. తొలి ప్రభుత్వ మానసిక ఆరోగ్యాన్ని అంటున్నారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్య ఆసుపత్రుల్లో. తర్వాత వచ్చేసి విద్యా రంగానికి సంబంధించింది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నప్పుడు అది ఇట్స్ లైక్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నప్పుడు స్టూడెంట్ కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉంటాడు. సరే, మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు రోజు ఆల్మోస్ట్ స్కూల్ ఉన్నప్పుడల్లా స్కూల్కి వెళ్తూనే ఉంటారు, ఎవరో కొంతమంది నాటీ కిడ్స్ తప్పిస్తే. సో ఇప్పుడు వీళ్ళు స్కూల్కి వెళ్ళిన ఒకళ్ళు టీచర్ రాకపోతే పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రాసెస్కి ఒక విధంగా బ్రేక్ పడినట్లే కదా. ఈ బ్రేక్ ఏదైతే పడుతుందో ఆ స్పీడ్ బ్రేకర్ని తీసేసి వాళ్ళ యొక్క లెర్నింగ్ ప్రాసెస్ను ఒక హైవే లాగా, ఒక ఎక్స్ప్రెస్ వే లాగా చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి వాళ్ళు నూతనంగా ఒక చర్య తీసుకున్నారు. అదేంటంటే క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్. మామూలుగా మీరు మొబైల్ టాయిలెట్స్ చూసుంటారు. మొబైల్ టాయిలెట్స్ అంటే ఏంటి? టాయిలెట్లకు మొబైల్ ఫోన్ పట్టుకెళ్ళడమా? కాదు. మొబైల్ టాయిలెట్స్ అంటే కొన్ని బస్సుల్లో టాయిలెట్లు ఫిక్స్ చేసి ఉంటాయి. సో ఆ బస్సులు అక్కడికక్కడికి వెళ్ళి వాళ్ళు కొన్ని గంటల పాటు అక్కడ ఉంటారనమాట. సో ఒక రోజుకి ఒక 5 hours ఒక చోట, 5 hours ఒక చోట అలా పెడుతూ ఉంటారు ఆ బస్సెస్ని. సో దట్ people around those surroundings can use those toilets instead of urinating in public areas or public places. సో అలానే ఇక్కడ మొబైల్ టీచర్ అనమాట. అంటే టీచరే ఒక చోట నుంచి ఇంకో చోటికి, ఇంకో చోట నుంచి ఇంకో చోటికి వెళ్తూ ఉంటాడు. ఇజంట్ ఇట్ ఇంట్రెస్టింగ్? మామూలుగా ఒకటే స్కూల్లో ఒక క్లాస్ రూమ్ నుంచి ఇంకో క్లాస్ రూమ్కి వెళ్ళడం చూసాం టీచర్ని. కానీ ఒక చోట నుంచి ఇంకో స్కూల్కి, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం చూసారా? లేదు కదా. ఇప్పుడు చూస్తారు. సో బేసిక్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఏంటిది? అది క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్. అంటే వాళ్ళు రెగ్యులర్ టీచర్స్ కాదు. రాష్ట్రంలోని, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలకు ఆటంకం లేకుండా ఫర్ వేరియస్ రీజన్స్, కొన్నిసార్లు ఇది అఫీషియల్ డ్యూటీ మీదో, కొన్నిసార్లు పర్సనల్ రీజన్స్ మీద టీచర్స్ రాకపోవచ్చు. అలాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు బోధన అందించేందుకు ప్రభుత్వం క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ వ్యవస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ థింగ్ వల్ల, ఈ ఇనిషియేటివ్ వల్ల ఏంటంటే లాభం? పాఠశాలలో ఉపాధ్యాయులు ఎవరైనా సెలవులో ఉంటే వారి స్థానంలో రిసోర్స్ పూల్లో ఉన్న క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్ బోధన చేస్తారు. అంటే ఎవరైతే అసలు టీచర్ రావాలో ఆ టీచర్ రాకపోతే ఈ రిజర్వ్ ఎవరైతే, రిజర్వ్ అంటే ఏంటి? ఇట్స్ లైక్ సబ్స్టిట్యూషన్. ఇప్పుడు మామూలుగా క్రికెట్ ఆడేటప్పుడు 11 మంది ఆడతారు, కానీ మీరు బెంచ్ మీద చూస్తే ఇంకో 4-5 కూర్చుని ఉంటారు. అంటే ఈ 11 మందిలో ఒకవేళ ఎవరికి ఏదైనా గాయం జరిగినా, లేదా ఎవరైనా ఆడలేని పరిస్థితుల్లో ఉంటే ఈ 4-5 ఎవరో ఒకరు వాళ్ళని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అలానే కొంతమందిని రిజర్వ్ టీచర్స్గా పెట్టుకుని
ఎక్కడైనా ఒకవేళ టీచర్ లీవ్లో ఉంటే ఆ పర్సన్ ఆ టీచర్గా యూస్ చేస్తారనమాట. సో దే విల్ బీ లైక్ కీప్ మూవింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట ఏ ప్లేస్లో ఇంకో చోట బి ప్లేస్లో ఇద్దరు టీచర్లు లేరు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇద్దరిని పంపిస్తారు. బట్ అది వేరే వేరే సబ్జెక్టులు అయితే లేదు వాట్ ఎవర్, ఒకవేళ ఈ రెండు ప్లేస్లు పక్కపక్కనే ఉన్నాయి అనుకోండి, కొంచెం సమ్హౌ అడ్జస్ట్ చేసి ఒక పర్సన్ ఇక్కడ పంపించి ఇక్కడ టీచ్ చేయించి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పంపించేస్తారు. సో ఆ విధంగా ఏమవుతుంది, రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. చిల్డ్రన్కి విద్యార్థులు లేదా పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క ఏదైతే ఈ లెర్నింగ్ ప్రాసెస్ ఉందో దాంట్లో ఎటువంటి ఆటంకం రాదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పాలి. తర్వాత వచ్చేసి మనందరికీ కూడా ఒక విధంగా గర్వించదగ్గ విషయం, ఉపాధి హామీ పథకం అంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాని యొక్క అమలులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. జాగ్రత్త గమనించండి, ఉపాధి హామీ పథకం అమలులో అంటున్నారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్. ఇంప్లిమెంటేషన్లో ఏపీ ఫస్ట్ ప్లేస్లో ఉందంట. పేదలకు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇట్స్ అ గుడ్ థింగ్. 2023-24 ఏడాదికి కాను ఏప్రిల్ 1వ తేదీ తర్వాత 100 రోజుల వ్యవధిలోనే పేదలకు వారి గ్రామాల్లోనే ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం 4554.34 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. ఇది బేసిక్గా టోటల్గా ఎంతమంది అయితే ప్రజలు పని చేశారో, ఎంతమందికి అయితే పని దక్కిందో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా ఆబ్వియస్గా. సో ఆ డబ్బులకి సంబంధించి ఇదనమాట. కానీ వాళ్ళు కన్సిడర్ చేసింది ఏంటిది, 2023-24 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ తర్వాత 100 రోజుల వ్యవధిలో, 100 రోజులు అంటే ఎంత, 3 నెలల 10 రోజులు. సో ఏప్రిల్ 1 అంటే మే 1, జూన్ 1, జూలై 1, లేదు జూలై 10 వరకు. సో ఏప్రిల్ 1 నుంచి జూలై 10 వరకు ఏదైతే టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్లోనే వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రామాల్లోనే పని కల్పించిందంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. పని కావాలి అని అడిగిన ప్రతి వారికి పనులు కల్పించడంతో పాటు సగటున రోజువారీ వేతనంగా 246 రూపాయల చొప్పున అందజేసింది. సో ఆన్ అన్ యావరేజ్గా ప్రతి పర్సన్కి కూడా 246 రూపీస్ యాజ్ ఎ వేజ్గా దక్కింది, వేతనం లేదు జీతంగా దక్కింది. అలానే అందరికీ కూడా పని లభించింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడు 2nd ప్లేస్, రాజస్థాన్ 3rd ప్లేస్, ఉత్తరప్రదేశ్ 4th ప్లేస్ వరుసగా ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ 2 ప్లేసెస్ సదర్న్ పార్ట్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నార్థన్ పార్ట్. అలానే మరికొన్ని ఫ్యాక్చువల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాజ్ అన్ అప్డేట్ గమనిస్తే కనుక రాష్ట్రంలో తొలి ఫిషరీస్ విశ్వవిద్యాలయం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొట్టమొదటి మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని గమనిస్తే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని వేముల దీవి ప్రాంతం ఏదైతుందో అక్కడ ఏర్పాటు చేశారు. ఇది తీర ప్రాంతం, ఈ వేముల దీవి అనే ప్రాంతం ఏదైతుందో ఇది తీర ప్రాంతం అనమాట. సో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఫస్ట్ ఫిషరీస్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. దీని గురించి ఆల్రెడీ మనకు కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకుని ఉన్నాము. ఒకవేళ చేసుకోకపోతే వెళ్ళి చూసుకోండి. ప్రకాశం జిల్లా అలానే గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ ఏపీ రౌండప్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసి ఉన్నాము పార్ట్ 1. దిస్ విల్ బీ ద పార్ట్ 2 ఫర్ దట్. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్ యాజ్ వెల్. అలానే ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నారు 500 ఎకరాల్లో. అది ఎక్కడ అంటే ప్రకాశం జిల్లాలో. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం గ్రామ సమీపంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ డ్యూటీస్ అండ్ నార్కోటిక్స్, దీన్నే వాళ్ళు నాసిన్ అని పిలుస్తారు. నాసిన్ అంటే ఏంటి, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్. కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నార్కోటిక్స్, సిన్, నాసిన్. ఈ నాసిన్ని వాళ్ళు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో గోరంట్ల మండలం పాలసముద్రం. అలానే కర్నూలు జిల్లాలోని కర్నూలు నగర సమీపంలో, ఇప్పుడు కర్నూలు అనేది డిస్ట్రిక్ట్, ఆ డిస్ట్రిక్ట్లోనే కర్నూలు సిటీ కూడా వస్తుంది కదా. సో కర్నూలు సిటీ సమీపంలో జగన్నాథ గట్టులో నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి రైతులకు ఒక విధమైన మంచి శుభవార్త అని చెప్పాలి. సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటుకి సంబంధించి పైలట్ ప్రాజెక్టు ఏ జిల్లాలో నిర్వహించారు? నౌ ఇట్స్ అ క్వశ్చన్. మళ్ళీ క్వశ్చన్ చదవండి. సోలార్ డీహైడ్రేషన్, మామూలుగా మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీహైడ్రేషన్ ఉంటాం, కానీ ఇక్కడ సోలార్ డీహైడ్రేషన్ అనుకున్న ఎండలో తిరిగితే ఏదైతే మనకు అలసట వస్తుందో, వాటర్ అంతా మన బాడీలోంచి వెళ్ళిపోతుంది, మీరు దాని గురించి మాట్లాడుతున్నారా మాస్టర్ అనొచ్చు. వెల్, ఇట్స్ నాట్ అబౌట్ దాట్. రాదర్ ఇట్స్ అబౌట్ ఎ యూనిట్ విచ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఎ పర్టికులర్ ప్లేస్ యాజ్ అ పైలట్ ప్రాజెక్ట్. అది ఎక్కడ అంటే కర్నూలు జిల్లాలో. కర్నూలు జిల్లాలో ఈ సోలార్ డీహైడ్రేషన్ యూనిట్ల యొక్క పైలట్ ప్రాజెక్ట్ని చేపట్టారు. ఎందుకోసం అంట,
ఉల్లి టమాటా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏడాది పొడవునా గిట్టుబాటు ధర, అలానే పొదుపు సంఘాల మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా. సో ఒకటే బుల్లెట్ రెండు పెట్టెలు అన్నట్టు వాళ్ళు ఒక ప్రాజెక్టుతో, సోలార్ డిహైడ్రేషన్ ప్రాజెక్టుతో 2 బర్డ్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఒకటి ఉల్లి టమాటా రైతులు, ఆనియన్ టొమాటో ఫార్మర్స్. 2 వచ్చేసి ఏవైతే పొదుపు సంఘాల మహిళలకు ఏవైతే ఉన్నాయో బేసిక్గా వాటికి సంబంధించి స్వయం ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనమాట. సో ఆ విధంగా లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ డిహైడ్రేషన్ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఈ ఉల్లి టమాటాకి మాయిశ్చర్ అనేది అంత మంచిది కాదు. సో ఇప్పుడు కొంచెం డ్రైగా ఉండాలి. అవి డ్రైగా ఉంటేనే వాటికి ఒక గిట్టుబాటు ధర అనేది వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ మంచిగా వస్తుంది. సో అందుకని వాళ్ళకి ఏడాది పొడవునా ఒకవేళ మంచి ప్రైస్ రావాలి అంటే ఎప్పుడు కూడా మాయిశ్చర్ అనేది క్యాచ్ అవ్వకూడదు కాబట్టి అవి మోయిశ్చర్ అనేది కొంచెం డ్రైగా ఉండాలి. అందుకే వాళ్ళు డీహైడ్రేషన్ చేస్తారు. హైడ్రేషన్ చేయడం అంటే వాటర్ని అందించడం, డీహైడ్రేషన్ అంటే వాటర్ని రిమూవ్ చేసేయడం. సో మాయిశ్చర్ని రిమూవ్ చేస్తాను కదా డీహైడ్రేట్ అయ్యేది అలా. సో వాళ్ళ పైలట్ ప్రాజెక్ట్ అంటే డౌట్ రావచ్చు మీకు. ఇప్పుడు ఉదాహరణకి మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఫస్ట్ బాల్ ట్రయల్ బాల్ అని అంటూ ఉంటారు. అంటే ఒకవేళ ఆ బాల్ మీరు 6 కొట్టినా మీరు అవుట్ అయినా అది అవుట్ కింద కన్సిడర్ చేయరు, 6 కింద కన్సిడర్ చేయరు. ఇట్స్ జస్ట్ లైక్ ప్రాక్టీస్. అలానే కంట్రీ మొత్తమో లేదు స్టేట్ మొత్తం ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అది అసలు వర్కౌట్ అవుతుందా లేదా, దాంట్లో ఎటువంటి ఛాలెంజెస్ వస్తున్నాయని గవర్నమెంట్ తెలుసుకోవడం కోసం ఒక పైలట్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేస్తుంది. అట్లా ఈ సోలార్ డిహైడ్రేషన్ యూనిట్స్కి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ని కర్నూలులో కండక్ట్ చేసింది. కర్నూలు జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన యూనిట్లు ఎంత, 100 యూనిట్లు. అది సక్సెస్ అవడంతో ఇప్పుడు వాళ్ళు స్టేట్ వైడ్గా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 యూనిట్లను ఏర్పాటు చేయనున్నారు. సో వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ 100తో చేశారు, సక్సెస్ అయింది. అందుకని ఇప్పుడు 5,000 సోలార్ డిహైడ్రేషన్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో సోలార్ కాబట్టి దే హ్యావ్ నథింగ్ టు లూజ్ అండ్ డిహైడ్రేషన్ కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళకి ఒక విధంగా బెనిఫిట్, బికాస్ త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి ఒక డీసెంట్ ఎనఫ్ ప్రైస్ దొరుకుతుంది, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక సంస్థకి ఒక విధమైన పేటెంట్ లభించింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆంధ్ర షుగర్స్ మెషిన్కు పేటెంట్. ఇంతకీ దేనికి సంబంధించి పేటెంట్ అంటే ఇది పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఆంధ్ర షుగర్స్ సంస్థ జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఎందుకు, పేటెంట్ లభించింది కాబట్టి. ఆబ్వియస్లీ పేటెంట్ అంటే అంత ఆషామాషి మాట. ఒక టెక్నాలజీని కనిపెడితే ఒక కొంతకాలం పాటు దీనికి సంబంధించిన అన్ని సర్వ హక్కులు కూడా నీకే దక్కుతాయి. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలంటే నీ పర్మిషన్తోనే చేయాలి. మరి అంత గుర్తింపు దక్కిందంటే ఆబ్వియస్లీ అది మంచి విషయమే కదా. ఆంధ్ర షుగర్స్ సంస్థ హార్వెస్టింగ్ మిషన్ పేరుతో చేసిన ఆవిష్కరణకు, సో వాళ్ళు ఏదైతే మెషిన్ని తయారు చేశారో ఆ మిషన్కి వాళ్ళు పెట్టిన పేరేంటి, ఆంధ్ర షుగర్ సంస్థ హార్వెస్టింగ్ మెషిన్. అంటే ఆబ్వియస్లీ ఆ సంస్థ తయారు చేసింది, ఆ సంస్థ పేరు పెట్టుకుంది. వాళ్ళు దానికి ఇంజనల్గా పెట్టిన పేరు హార్వెస్టింగ్ మెషిన్. సో చెరుకుకి సంబంధించిన మెషిన్ అది. 20 సంవత్సరాల కాల వ్యవధికి గాను దానికి పేటెంట్ లభించింది. దట్ ఈస్ ద థింగ్. భారతీయ వ్యవసాయ పరిస్థితులకు అనువైన చెరకు హార్వెస్టర్ ఆవిష్కరణకు. అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ అన్ని చోట్ల పరిస్థితులు ఒక్కటేలా ఉండవు కదా. సో సొల్యూషన్ ఎప్పుడైనా సరే ప్రాబ్లంకి తగ్గట్టుగా ఉంటే దాని యొక్క బెస్ట్ యూటిలిటీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒకడు ఒక ప్రాబ్లం వచ్చిందిరా నాకు హెల్ప్ చేయరా అన్నాడు. ఆ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేసే సొల్యూషన్ ఇస్తారా, కష్టపడి ఇంకొక 10 మందిని కష్టపెట్టి వాళ్ళు కష్టపడకపోతే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుందనే సొల్యూషన్ ఇస్తారా? ఆబ్వియస్లీ ఫస్ట్ అదే కదా. సో అట్లా చేసినందుకు గాను వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఆ పేటెంట్ లభించింది. పేటెంట్ మంజూరు అయిన దేశంలోనే మొట్టమొదటి సంస్థ ఆంధ్ర షుగర్స్ కావడం విశేషం. షుగర్ కేన్కి సంబంధించి ఏంటిది, హార్వెస్టింగ్ మెషిన్. హార్వెస్టింగ్ అంటే బేసిక్గా కోత కోయడం. మరి తర్వాత సమాచారం మనం గమనిస్తే మనందరి యొక్క జీవితాలకు సంబంధించింది పరిశుభ్ర త్రాగునీరు, సేఫ్ డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ యొక్క సప్లైలో మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, రూరల్ ఏరియాస్లో, బికాజ్ రూరల్ ఏరియాస్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనేది అంతగా ఉండదు. సేఫ్ డ్రింకింగ్ వాటర్ సప్లైలో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందన్నమాట. పరిశుభ్ర తాగునీటి సరఫరాకు వివిధ రాష్ట్రాలు చేపడుతున్న చర్యల ఆధారంగా రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ర్యాంకులు ఇచ్చింది. ఎవరిచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. జలశక్తి మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళు కన్సిడర్ చేసిన పీరియడ్ చూడండి, చాలా తక్కువ టైమే. అక్టోబర్ 2 గాంధీ జయంతి, 2022వ సంవత్సరం గాంధీ జయంతి నుండి 2023వ సంవత్సరం రిపబ్లిక్ డే వరకు. అక్టోబర్ 2 అంటే నవంబర్ 2, డిసెంబర్ 2, జనవరి 2 వాళ్ళు పట్టుమని 3.5 నెలలు మటుకు కన్సిడర్ చేశారు. ఈ 3.5 నెలలని కన్సిడర్ చేసి మటుకే ఆంధ్రప్రదేశ్కి 2వ స్థానం ఇచ్చారు. ఈ ర్యాంకింగ్స్లో తమిళనాడు మొదటి స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, కర్ణాటక 3వ స్థానంలో ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రాంతాలు. వీటిలో లాస్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రాలు చూడండి, రాజస్థాను, బీహారు, పశ్చిమ బెంగాల్. సో రాజస్థాన్ నార్థన్ లేదు నార్త్ వెస్టర్న్, బీహార్ ఈస్టర్న్, పశ్చిమ బెంగాల్ ఈస్టర్న్. సో ఆ విధంగా
ఈ 3 రాష్ట్రాలేమో లాస్ట్ ప్లేస్లో ఉన్నాయి సేఫ్ డ్రింకింగ్ వాటర్ యొక్క సప్లైలో. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక టాప్ 3లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరీ ముఖ్యంగా సెకండ్ ప్లేస్లో ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలానే నేను ఇందాక వీడియో బిగినింగ్లోనే మీకు చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ముఖ్య పదవులు ఉన్నాయో, ఏవైతే ముఖ్య సంస్థలు ఉన్నాయో, వాటిని ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో, లేదు ఎవరైతే వాటికి సంబంధించిన ముఖ్య అధికారులు ఉన్నారో వాటి గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామని. అండ్ నౌ ఈస్ ద టైమ్ టు నో అబౌట్ దాట్. సో ప్రస్తుత ముఖ్యమంత్రి మనందరికీ తెలుసు. ఒకవేళ ఇది కనుక మీకు తెలియకపోతే మీరు నిజంగా అసలు ఏపీఎస్సీ గ్రూప్ 2 కాదు కదా, మీరు ఇన్ జనరల్ కూడా ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయనట్లని అనుకోవాలి. బికాస్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఆ సంఘం లేదు ఆ కమిషన్ అంటే మేబీ అందరికీ తెలియకపోవచ్చు, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్. బట్ ఒక రాష్ట్రానికి ఉండేదే ఒక ముఖ్యమంత్రి. అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటే ఉంటుంది, కానీ దే మైట్ కీప్ చేంజింగ్ హియర్ అండ్ దేర్. బట్ చీఫ్ మినిస్టర్ అనేది ఆ దేశానికి సంబంధించి దాని యొక్క భవిష్యత్తును నిర్ణయించగలిగే శక్తి ఉన్నవాళ్ళు. అట్లీస్ట్ వాళ్ళ పేరు కూడా తెలియదు అంటే ఇట్స్ అప్ టు యూ. ఎనీవేస్ కమింగ్ బ్యాక్. సో ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు ప్రస్తుతం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గవర్నర్ వచ్చేసి జస్టిస్ ఎస్ఏ నజీర్ గారు. ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎవరు? ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు. ప్రస్తుత శాసనసభ స్పీకర్. శాసనసభ అంటే ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, చాలామందికి తెలియదు. ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇంకొకటి లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఒకటి విధాన సభ, ఇంకొకటి విధాన పరిషత్. ఇది లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇందులో ఎవరైతే సభ్యులు అవుతారో వాళ్ళని ఎంఎల్ఏ అంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇందులో ఎవరైతే సభ్యులు అవుతారో వాళ్ళని ఎంఎల్సి, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అలానే 2 కేంద్రపాలిత ప్రాంతాలలో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నాయి, కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్ని రాష్ట్రాల్లోనూ లేవు. ఇప్పుడు ఉదాహరణకు ఒకవేళ మనం పంజాబ్, హర్యానా తీసుకుంటే అక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, బీహార్లో ఉంది. ఇలా ఏవైతే కొంచెం కొద్ది గొప్ప పెద్ద రాష్ట్రాలు ఉన్నాయో వాటిలో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. అదర్వైజ్ మన ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు. సో ఇది ఇన్ జనరల్గా అన్ని చోట్ల ఉంటుంది, ఇది ఉండదు. బట్ వాట్ ఎవర్ బీట్, లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళని స్పీకర్ అంటారు. దీని ఒకవేళ మనం సెంట్రల్ గవర్నమెంట్తో రిలేట్ చేసుకుంటే, ఐ నో దిస్ ఈజ్ అ బిట్ స్టాటిక్ పార్ట్ అని చెప్పాలి, బట్ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, అందుకని చెప్తున్నాను. సో మనకి సెంట్రల్ లెవెల్లో పార్లమెంట్ ఉందా, స్టేట్ లెవెల్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందా? సో పార్లమెంట్లో మళ్ళీ లోక్సభ, రాజ్యసభ ఉన్నాయా? లోక్సభ ఈజ్ లైక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లేదు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈజ్ లైక్ లోక్సభ. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి లోక్సభ ఎలాగో రాష్ట్ర స్థాయిలో లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగో, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో రాజ్యసభ ఎలాగో అలా ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్. నేను అలా అంటున్నాను, ఎగ్జాక్ట్గా కాదు. సో ఇక్కడ లోక్సభలో ఎవరైతే ఎలక్ట్ అయ్యేలా వస్తారో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఎలక్ట్ అయ్యి వస్తారు. వాట్ ఎవర్ బీట్. ఇక్కడ హెడ్ని స్పీకర్ అనే పిలుస్తారు. ఇక్కడ చైర్మన్గా ఎవరుంటారు రాజ్యసభలో అంటే వైస్ ప్రెసిడెంట్, విరాజ్ ఇక్కడికి చైర్మన్ ఉంటారు. విల్ టాక్ అబౌట్ ఇట్. సో ప్రస్తుతం శాసనసభ స్పీకర్ అంటే ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకర్గా ఎవరున్నారు? తమ్మినేని సీతారాం గారు. డిప్యూటీ స్పీకర్ ఎవరున్నారు? కోలగట్ల వీరభద్రస్వామి గారు. సో వీళ్ళిద్దరూ కూడా, తమ్మినేని సీతారాం గారు, కోలగట్ల వీరభద్రస్వామి గారు, వీళ్ళిద్దరూ కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి స్పీకరు, డిప్యూటీ స్పీకర్. దెన్ కమ్స్ శాసన మండలి అంటే అదేనండి లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క చైర్మన్ కేఎం రాజు గారు, డిప్యూటీ చైర్మన్ ఎం జకియా ఖానం గారు. కొన్నిసార్లు ఆయన పేరుని జాకియా ఖానం అని కూడా పిలుస్తారు. మీరు జకియా ఖానం అని పిలిచినా లేదు జాకియా ఖానం గారు అని పిలిచినా ఇట్స్ ద సేమ్ థింగ్. శాసన మండలి చైర్మన్ కేఎం రాజు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎం జాకియా ఖానం గారు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రాజ్యసభ దగ్గరేమో వైస్ ప్రెసిడెంట్ దానికి చైర్మన్గా ఉన్నారు. బట్ హియర్ దేర్ ఈజ్ అ స్పెసిఫిక్ చైర్మన్. ఇక్కడ గవర్నర్ కాదు, అక్కడ అధ్యక్షులుగా ఉంది. దేనికి? ఈ శాసన మండలి చైర్మన్గా. బికాస్ గవర్నర్ ఉంటే ఒకవేళ అప్పుడు పేరేం రావాలి? జస్టిస్ ఎస్ఏ నజీర్ రావాలి. ఇక్కడ కాదు కదా. కీప్ దట్ లాజిక్. అలానే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు? యు ఆర్ గోయింగ్ టు రైట్ ఏపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్. సో ఆబ్వియస్లీ దాని చైర్మన్ కూడా మీకు తెలియాలి కదా. దామోదర్ గౌతమ్ సావంగ్. ఎవరు? దామోదర్ గౌతమ్ సావంగ్ ఏపీఎస్సీ చైర్మన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్. దిస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన కమిషనర్, చీఫ్ కమిషనర్ ఎవరు అని అంటే ఆర్ఎం భాషా గారు. ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరు అంటే ముఖేష్ కుమార్ మీనా గారు, ఐఏఎస్ ఆఫీసర్. ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే నీలం సాహ్ని గారు. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్. సో దిస్ పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ దిస్ పర్సన్. ఇదెవరు? ముఖేష్ కుమార్ మీనా గారు, తర్వాత నీలం సాహ్ని గారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, చీఫ్ సెక్రటరీ
కేఎస్ జవహర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఏజీ అని పిలుస్తారు. అఫ్ కోర్స్ ఆడిటర్ జనరల్ కూడా ఏజీ అని పిలుస్తారు, బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం శ్రీరామ్ గారు, ప్రస్తుత రాష్ట్ర డీజీపీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన డీజీపీగా ఎవరు వ్యవహరిస్తున్నారు, కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా మహారాష్ట్ర రాష్ట్రానికి, ఇన్ఫాక్ట్ రిమెంబర్ మహారాష్ట్ర స్టేట్ పోలీస్ని ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్స్గా పరిగణిస్తారు. ఆ స్టేట్ డీజీపీలో మొట్టమొదటిసారి ఒక మహిళని అపాయింట్ చేశారు. సో దట్స్ వై దిస్ విల్ ఆల్సో బీ ఇన్ ద కంటెన్షన్. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ స్టేట్ డీజీపీ ఎవరు, కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఎవరు, కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అలానే రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఎవరు అని అంటే వై లక్ష్మణరావు గారు. సో అట్లీస్ట్ మీరు మేబీ ఈ రెండు కొంచెం కన్సిడర్ చేయకపోయినా సరే అట్లీస్ట్ ఇక్కడ వరకు కూడా మీరు అన్నీ గుర్తుపెట్టుకుంటే మంచిది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇన్ కేస్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి పేర్లు, కన్ఫ్యూజన్ వచ్చేలా ఉంది అంటే ఈ ఇంటి పేర్లు ఉన్నాయి చూసారా, కొంచెం వాటిని పక్కన పెట్టండి, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బికాస్ దట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో దాట్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. సో చూసారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ రౌండప్. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే పథకాలు ఏవైతే ప్రారంభించిందో స్టేట్ గవర్నమెంట్, వాటికి సంబంధించి కూడా వీడియోలు డిస్కస్ చేసాం మనం. సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ లాంచ్ చేసిందో వాటి గురించి కూడా వీడియోస్ డిస్కస్ చేసాం. ఒకవేళ మీరు అవన్నీ చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ హ్యాపీ దట్ యు ఆర్ లెర్నింగ్. ఒకవేళ మీరు చూడకపోతే నథింగ్ టు వరీ, యూ స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ టు వాచ్, టు లెర్న్, టు ప్రిపేర్. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి అని, మీరు అనుకున్న ఉద్యోగం మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదైనా ఉద్యోగం సాధిస్తే కనుక రీసెంట్ పాస్ట్లో జరిగిన ఎగ్జామ్స్లో హార్టీ కంగ్రాచులేషన్స్, వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ యూ. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటే కనుక లేదు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక ఆల్ ది వెరీ బెస్ట్. ఒకవేళ మీకు అప్టేక్ జాబ్స్ కానీ అప్టేక్ జాబ్స్ ప్లస్ యాప్ కానీ ప్రొవైడ్ చేసే కోర్సెస్కి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్ దట్ నోట్ విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇలానే నవ్వుతూ ఉండండి, వీలైతే 10 మందిని కూడా నవ్విస్తూ ఉండండి. అలానే వాళ్ళకు కూడా సమాచారాన్ని పంచండి, మీరు అప్డేట్ అవ్వండి, వాళ్ళని కూడా అప్డేట్ చేస్తూ ఉండండి. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.